టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి బీజేవైఎం పోరాటాలను కొనసాగిస్తుంది. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు. రోహిత్ శర్మ, కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడతారా? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి బీజేవైఎం పోరాటాలను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మరో 2 రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేస్తాం. శ్రీ చేవెళ్ల మహేందర్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు, యువ మోర్చా ప్రభారి అయినటువంటి కాసం వెంకటేశ్వర అన్న గారు, నిరుద్యోగుల పక్షాన మనం అందరం కూడా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకుందంతా కూడా నిరుద్యోగులు ఏకమయ్యే మనం అంతా కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలలకు మనము పరదులి ఈ యొక్క ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి తెలియాలని చెప్పేసి కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. 20 రోజుల నుంచి టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా కావచ్చు, ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల కోసమే పోరాటం కొనసాగించడం జరుగుతుంది. యువ మోర్చా మొత్తం కూడా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని నిరుద్యోగులకు అందరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా మీరు పూరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే అశోక్ నగర్ లో వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ యొక్క చెట్టు కింద కూర్చొని నిరుద్యోగులకు అందరూ కూడా 100 రోజులలో అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులలో అన్ని హామీలని తీరుస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినా మీ హామీలు అని చెప్పి అడిగినటువంటి యువ మోర్చా కార్యకర్తల పైన కేసులు బనాయించడం, గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుండో అతన్ని చూడడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, రాత్రికి రాత్రి యువ మోర్చా నాయకులంతా కలిసి దాదాపుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యని మేము ఎండగట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా జూలై 2వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా జూలై 5వ తేదీన కలెక్టర్ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు, అదే విధంగా నిరుద్యోగుల ఒక డిమాండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సి 33 రిజర్వేషన్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. అంతిమంగా మేము ఒకటి కోరుకుంటున్నాం, నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. వారికి అంతిమంగా న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా వెనుకడుగేయదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కానీ నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం కొనసాగిస్తాం. గాంధీ హాస్పిటల్ దగ్గర ఏదైతే మీరు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నటువంటి యువతని అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళని తోయడం, అదే విధంగా మీ యొక్క పోలీసు బలగాలను పెట్టి బల ప్రదర్శన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా అదే గతి పడుతుంది, ఏదైతే కేసీఆర్ పట్టిందో అదే గతి పడుతుంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. పుత్తడితో పాటు పెరిగే వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి. 24 రేట్ల స్వచ్ఛమైనటువంటి బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 400 పెరిగి 73,024కు చేరుకోక 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 360 పెరిగి 66,890గా నమోదైంది. అదే సమయంలోని వెండి ధర కిలోకు 370 తగ్గి 87,890 వద్ద స్థిరపడింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు నేడు 73,024 ఉండగా వెండి ధర 87,890గా రికార్డ్ అయింది. చెన్నైలో బంగారం, వెండి ధరలు వరుసగా చూసుకున్నట్లయితే 73,096, 87,980గా ఉండగా ముంబైలో 73,311, 87,890గా ఉన్నాయి. కోల్కతాలోనే 73,743, 87,809గా 890గా నమోదయ్యాయి. హైదరాబాద్లోని 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు 72,380 ఉండగా వెండి ధర కిలో 95,500గా ఉంది. ఈ ధరను ఈ వార్త రాసే సమయానికి మాత్రమే. కొనుగోలు చేసిన సమయంలో మాత్రం కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు ధరలు విచారించుకోవాల్సి కూడా ఉంటుంది. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన వెంటనే సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు
టీ20 ఫార్మాట్ కెరీర్కు వీడ్కోలు పలికారు. ఆ మరుసటి రోజే స్టార్ ఆల్రౌండర్ రవీందర్ జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ పలికాడు. భారత క్రికెట్ పరివర్తన దశలో ఉందని, యువతరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెబుతూనే ఈ ముగ్గురు వన్డే టెస్ట్ ఫార్మాట్లో కొనసాగుతామని చెప్పారు. మరి పాకిస్తాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్షిప్ ట్రోఫీలోని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా అనే సందేహాలపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడనున్న భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగమయ్యే అవకాశాలున్నాయని జైషా సంకేతాలిచ్చారు. టీ20 క్రికెట్కు ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు వీడ్కోలు పలకడంతో జట్లు పరివర్తన జరిగిందని చెప్పి వ్యాఖ్యానించారు. భారత జట్టు పురోగమిస్తోందని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలవటమే తదుపరి టార్గెట్ అని జైషా అన్నారు. అక్కడ కూడా ఇదే జట్టు ఆడుతుందని, సీనియర్లు ఉంటారని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ తర్వాత టీ20 ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు హార్దిక పాండ్యా చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెప్టెన్సీ రేస్లో పాండ్యా అందరికంటే కూడా ముందున్నాడు. అయితే కెప్టెన్సీ అంశంపై జైషా స్పందిస్తూ కెప్టెన్ను సెలెక్టర్లు నిర్ణయిస్తారని, సెలెక్టర్లతోటి చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని జైషా వెల్లడించారు. నిజానికి వరల్డ్ కప్కు పాండ్యాను ఎంపిక చేయడంతో అతడి ఫామ్పై అనేక సందేహాలు కూడా వ్యక్తమయ్యాయని, కానీ సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారని, దీంతో పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడని జైషా వ్యాఖ్యానించారు. విజయవాడలోని ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? టీడీపీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని స్పందించట్లేదు అంటే కారణం గడ్డం మణికంఠ టీడీపీ కార్యకర్త. ఈ ఘటనకు కూతవేట దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఉంది. కనీసం ఆయన కూడా స్పందించడం లేదు. మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా? హోంమంత్రి గారు ఎందుకు స్పందించలా? దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హోం మంత్రి గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడే. అతను ప్రేమోన్మాదే, ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా? ఈ ఘటనకి కూతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడి బొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు, మహిళలు చాలా చాలా గందరగోళపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలంగాణ భవన్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇన్ఫ్యాక్ట్ నాది మీతో రిక్వెస్ట్ ఏంటంటే మా ప్రెస్ మీట్ను వీలైతే మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మీ మేనేజ్మెంట్స్ కూడా చెప్పి క్షేత్రస్థాయిలో కూడా ఒకసారి
కొంచెం రిపోర్ట్ తీసుకొని ప్రజలకు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాన్ని కొంచెం తట్టి నిద్రపోతుంది, నిద్రలేపాల్సిన అవసరం కూడా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము చెప్పడమే కాదు, మీరు కూడా సామాజిక బాధ్యత నిర్వహిస్తుంటారు. కొంచెం నిర్వహించే విధంగా ఈ అంశాన్ని కొంచెం మీరు కూడా టేకప్ చేయాలని కూడా నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు. పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది. తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. ఫిబ్రవరి, మార్చిలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను, నర్సరీ, డంప్ యార్డు, పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠ ధామాల నిర్మాణము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము, ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం. పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనము, ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది? స్థానిక సంస్థల కాలం, సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎల్లుండి 4వ తేదీ వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కాలపరిమితి కూడా, జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం. ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. గ్రామాల్లో చెత్త సేకరణకు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 12,769 గ్రామాలకు 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలంటే తెలంగాణ పల్లెలు, ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు, ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి. అట్లా 19 దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో 20 గ్రామాల్లో చూస్తే 11 గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి.
ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతా ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. 7 నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు. ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు. అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దరబోస్తలేరు డీజిల్. 4 నెలలు 5 నెలలు ఉద్దరబోసి. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని శాఖల వారీ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్గూడ, తూర్కగూడ, కప్పాహపహాడ్ గ్రామాలలోని అభివృద్ధి పనులను ప్రారంభించినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దాని ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని రంగారెడ్డి అన్నారు. దాదాపుగా అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం. అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు, ఎంతమందికి పింఛన్లు లేవు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం. అవి నేను ఒక 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తాను. మనకి ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది. కానీ పేదరికం, ఇలాంటి పెంకుటిళ్ళు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకే మేము అన్నాం, వాళ్ళు ఎవరైతే పెంకుటిళ్ళల్లో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకి అదే జాగాలో ఎస్సీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు అవిటిని కట్టుకోండి మీ జాగాలలో అని చెప్తున్నాం. జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం. గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు, పేదోళ్ళని ఎత్తిన పెట్టిండ్రు. ఒక్క ఇల్లు కట్టలే, ఒక కొత్త పింఛన్ ఇవ్వలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త రైతుల. రంగారెడ్డి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలలో కానీ, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలలో కానీ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అందులో గెలిచింది ఏకైక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం. మరి ఆ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి తప్పకుండా. పింఛన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ తీరు మారలేదు. జవహర్. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా
పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 18వ లోక్సభ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శ్రీ సంతోష్ పాండే చేసిన వ్యాఖ్యలు. आज कीमती समय बोलने के लिए अवसर प्रदान किया। मैं सबसे पहले अपने छत्तीसगढ़ के और उन राजनांदगांव क्षेत्र के समस्त जनता का, मतदाता का भी आभार प्रदर्शन करता हूँ और आप सबके वरिष्ठों के प्रति मैं कृतज्ञ हूँ। आप सबको हृदय से शुभकामना। महोदय, अभी कल से जब से शुरू हुआ रात को 12 बजे तक जो चला, जिस प्रकार से अभी अखिलेश जी बोल रहे थे और कल जब शुरुआत हुई तो नेता प्रतिपक्ष राहुल गांधी जी ने जिस प्रकार की बातें की, आज जब अखिलेश जी ने एक शेरो शायरी से और गज़ल की पंक्तियों से शुरुआत की तो मैं भी ये बता दूं कि अखिलेश जी, जरा सा कुदरत ने क्या नवाजा, जरा सा कुदरत ने क्या नवाजा, आके बैठे हो फलसफे में, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नई नई है। और जितने भी यहाँ बहुत लोग बैठे हैं ये सब उसी प्रकार की बात कर रहे हैं। आदरणीय अध्यक्ष महोदय, मैं बताना चाहूँगा, माननीय नेता प्रतिपक्ष कल राहुल गांधी जी बार बार भगवान शंकर का फोटो दिखा रहे थे। वो भगवान भोलेनाथ है, भगवान शंकर है, ये आपकी फितरत में है। आपने छत्तीसगढ़ में, मैं नाम नहीं लूंगा, आपके पूर्व मुख्यमंत्री का जो निपटा दिए छत्तीसगढ़ को, और वो आकर के लोकसभा में भी निपट गए। वो महादेव जी के नाम से सट्टा चला रहे थे जिसे छत्तीसगढ़ की जनता ने निपटा दिया। आपको ध्यान होगा 6000 करोड़ से ऊपर का सट्टा जिसका संचालन आपके पूर्व मुख्यमंत्री ने किया। भगवान शंकर को ऐसे आसानी से ना ले और बात बात में चित्र दिखाने की कोशिश ना करें। राहुल गांधी जी, आपने जो शुरुआत की है, आपने जो जिस प्रकार से हिंदुत्व को लेकर के, हिंदू को लेकर के और भारतीय जनता पार्टी के लोगों को जो आपने जो हिंसक कहा है,
मैं आपसे कुछ प्रश्न पूछना चाहता हूं और मैं माननीय अध्यक्ष महोदय जी के सामने इस सदन में रखना चाहता हूं। क्या हिंदू हिंसक हो रहा है? भाजपा हिंसा की बात करती है। इस हिंदुस्तान के अंदर हिंसा कौन फैला रहा है? कितना हिंसक हिंदू समाज हुआ है, कितना हिंसक ये तथाकथित शांतिप्रिय समाज है, ये पूरा भारत जानता है। क्या कर्नाटक में प्रवीण नेतारू की हत्या हिंदू समाज की भीड़ ने की थी? क्या राजस्थान के अंदर वो कन्हैयालाल टेलर की हत्या गला रेत करके क्या हिंदू समाज ने की थी? क्या हिंदू समाज है जो अलग अलग जगह पर हंगामा खड़ा कर रहा है? जिस तरीके से घटनाएं पूरे हिंदुस्तान के अंदर हो रही है। राहुल गांधी जी, आपने जो सवाल किया है, जम्मू कश्मीर में बम विस्फोट करने वाला किस समाज का है? जम्मू कश्मीर में हमला करने वाले वो किस समाज से आते हैं? समाज के अंदर चिल्ला चिल्ला करके ये బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి బీజేవైఎం పోరాటాలను కొనసాగిస్తుంది. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు. రోహిత్ శర్మ, కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడతారా? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.